హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మనకి ఐరన్ బాక్స్ ఉంటుంది కదా. ఐరన్ బాక్స్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఈ ఐరన్ బాక్స్ వచ్చేసి మనకి ఎక్కువగా లాండ్రీ షాప్లో ఉపయోగిస్తారు. కస్టమర్ మనకి ఈ ఐరన్ బాక్స్ వచ్చేసి హీట్ రావట్లేదని తీసుకొచ్చారు. చెక్ చేస్తే మనకి ఫిల్మెంట్ అనేది ఫెయిల్ అయింది. అయితే ఇప్పుడు మన ఫిల్మెంట్ అనేది చేంజ్ చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫిల్మెంట్, అది వచ్చేసి మనకి ఐరన్ బాక్స్ మనకి ఫిల్మెంట్ అనేది వేయాలి. దాని వాట్స్ వచ్చేసి 1250 వాట్స్. అదేవిధంగా కాస్ట్ వచ్చేసి 200 నుంచి 250 వరకు ఉంటుంది. అయితే మనం ఆ ఫిల్మెంట్ అనేది దానికి ఏ విధంగా చేంజ్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ టైప్ ఐరన్ బాక్స్ కంప్లైంట్ మీకు సింపుల్గా అర్థం కావాలంటే మనకి ఫస్ట్ వచ్చేసి మెయిన్స్ కార్డు ఉంటుంది. ఆ మెయిన్స్ కార్డు చెక్ చేసుకోండి. తర్వాత మనకి ఫిల్మెంట్ ఉంటుంది, ఆ ఫిల్మెంట్ చెక్ చేసుకోండి. ఈ ఐరన్ బాక్స్లో వచ్చేసి మనకి మెయిన్ కంప్లైంట్స్ ఈ రెండే ఉంటాయి. ఈ రెండు మీరు చెక్ చేసుకుంటే మీకు ప్రాబ్లం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఐరన్ బాక్స్ కంపెనీ వచ్చేసి బ్రాసో కంపెనీ. అయితే ఇప్పుడు మనం ఈ ఫిల్మెంట్ ఏ విధంగా చేంజ్ చేయాలో ఈ వీడియోలో మీరు చూడండి. ఫిల్మెంట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మీరు చూడండి. అయితే మనకి ఫిల్మెంట్ వచ్చేసి ఇప్పుడు మనకి చూసారు కదా, అక్కడ వచ్చేసి మనకి 2 ఫిల్మెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కొత్త ఫిల్మెంటు, ఒకటి వచ్చేసి మనకి ఫెయిల్ అయిన ఫిల్మెంటు. ఇప్పుడు ఒకసారి మనం ఫిల్మెంట్ చెక్ చేద్దాం. మన సిరీస్లో మనం ఫస్ట్ సిరీస్లో చెక్ చేసుకోవాలి. మనకి పోయిన ఫిల్మెంట్ వచ్చేసి మనకి ఆ బల్బ్ అనేది వెలగదు. ఇప్పుడు కొత్త ఫిల్మెంట్కి వచ్చేసి మనకి సప్లై చూస్తే బల్బ్ వెలుగుతుంది. ఆ విధంగా మీరు చెక్ చేసుకుంటే మనకి ఫిల్మెంట్ ఉందో లేదో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అనేది చేయండి.
ఇలాంటి వీడియోస్ మీకు ఉపయోగపడే విధంగా మేము మంచి మంచి వీడియోస్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి మనకి ఐరన్ బాక్స్ ఉంటుంది కదా, దానికి కింద బేసు పైన బేస్ ఉంటుంది. ఆ పైన బేసు కింద బేసు మధ్యలో మనకి అట్ట అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి హీట్ వస్తుంది కదా ఫిలమెంట్, ఆ ఫిలమెంట్ హీట్ అనేది మనకి పైకి రాకుండా మనం ఆ అట్ట అనేది ఉపయోగిస్తాము. ఎందుకంటే మనం పైకి హీట్ వస్తే మనకి ఐరన్ చేసేటప్పుడు మనకి చేయి కాలే అవకాశం అనేది ఉంటుంది.